ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కోసం బీజేపీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేస్తూ ఉన్నారు. అధికారం ఉంది, చేతిలో వ్యవస్థలున్నాయి. బెదిరింపులు, ఒత్తిడి, కొనుగోళ్ళు, రకరకాల ప్రయత్నాలు చేసి రాజకీయంగా ఏదో విధంగా ఉనికి చాటుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించాలి అని చెప్పి ఏవో ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారి రాజీనామా తర్వాత ఖాళీ అయినటువంటి రాజ్యసభ ఎంపీ చిరంజీవి గారికా, కిరణ్ కుమార్ రెడ్డి గారికా అనే వార్తలు వెలువడుతున్న వేళ ఇంగ్లీష్ పత్రికల్లో కూడా కొన్ని కీలకమైన కథనాలు అయితే ప్రసారం అవుతూ ఉన్నాయి. ఇద్దరికి ఒకేసారి, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అటు చిరంజీవి గారికి ఇద్దరికి ఒకేసారి బీజేపీ పదవులు ఇవ్వబోతుంది అని, రెడ్డి కాపు కాంబినేషన్లో ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించే ప్రయత్నాలు చేయబోతుంది అన్నవి ఆ కథనాల సారాంశం. ఇటు చిరంజీవి గారికి రాజ్యసభ ఎంపీ చేసి కేంద్ర మంత్రి ఇవ్వడం, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఇవ్వడం. సో ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం నుంచి బీజేపీకి ఏమైనా కాసింత మద్దతు దొరుకుతుంది అని చెప్పి బీజేపీ భావిస్తూ ఉందట. అండ్ ఇప్పటికే జనసేన రూపంలో బీజేపీ కోసం కాపులు ప్రధానంగా మద్దతు ఇచ్చే ఒక పార్టీ ఉంది. ఇప్పుడు చిరంజీవి గారికి కూడా పదవి ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఈ బీజేపీ వైపే, ఇప్పుడు జనసేన ఉన్నా అది బీజేపీగానే చూడాలి మనం. సో ఆ బీజేపీ వైపే మళ్ళించుకోవచ్చు వాళ్ళు. అది కంప్లీట్గా బీజేపీకి మద్దతు ఇచ్చే విధంగా మెజారిటీ ఆ సామాజిక వర్గాన్ని మలుచుకోవచ్చు అని బీజేపీ ఆలోచన చేస్తూ ఉందట. సో చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా అండ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరికొందరు కీలకమైన వ్యక్తులను కూడా బెదిరించో, భయపెట్టో, కొనుగోలు చేసో, కేసులను ఏదో విధంగా చేసి మరికొందరిని కూడా లాగేసే ప్రయత్నాలు, వాళ్ళు లాక్కునే ప్రయత్నాలకైతే పదును పెట్టబోతూ ఉన్నారన్నది ఆ వార్తల సారాంశం. కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిరంజీవి గారు ఈ పేర్లు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ అవుతున్నాయని వినపడగానే తక్కువ నాకు ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం, 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయోగమే గుర్తొచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా మొదట్లోనే నిలువరించాలి అని భావించిన కాంగ్రెస్ అటు చిరంజీవి గారిని ఆయనకు కేంద్ర మంత్రి ఇచ్చి, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వీళ్ళిద్దరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించవచ్చు అని ప్రయత్నాలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ముందు గాలి కొట్టుకుపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి హాయమైపోయారు తెలియదు, ఇప్పుడు మళ్ళీ ఏదో బీజేపీలో చేరినట్టున్నారు. చిరంజీవి గారు ఆ కేంద్ర మంత్రి ఉన్నన్నాళ్ళు ఆయన ఎంజాయ్ చేశారు, రాజ్యసభ ఎంపీ అయిపోయేంత వరకు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆయన ఒకవేళ బీజేపీ రాజ్యసభ ఎంపీ ఇచ్చి కేంద్ర మంత్రి చేసిన పొరపాటు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని వస్తారో, లేకపోతే బీజేపీ కండ కప్పుకొని వస్తారో అని కొందరు నెటిజన్లు కూడా పంచలేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికి కాంగ్రెస్లో ఉన్నారో లేదో తెలియదు. ఆయన రాజీనామా చేసిన అయితే ఇప్పుడు చేయలేదు. ఆయన సభ్యత్వం, అది అభ్యర్థి, ఆయన కాంగ్రెస్ సభ్యత్వం అనేది రెన్యువల్ కాకపోతే నేను కాంగ్రెస్ సభ్యుని కాదని చెప్పి ఆయన అనుకుంటుండొచ్చు. పోనీయండి, అప్పుడు కాంగ్రెస్ చేసిన పనే ఇప్పుడు బీజేపీ కూడా చేయబోతూ ఉంది. చిరంజీవి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముందు పెట్టి వాళ్ళ కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి మరికొంతమందిని బీజేపీకి లాక్కొని ఏదో విధంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు. వెరీ వెరీ సూన్ దాని మీద కూడా ఖచ్చితంగా క్లారిటీ వస్తుందిలేండి. విజయసాయి రెడ్డి గారి రాజీనామా తర్వాత మరో ఒకరిద్దరిని కూడా బెదిరించి రాజీనామా చేయించబోతున్నారు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏం జరగబోతోంది, ఏ ప్రముఖులు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు, ఈ అన్ని విషయాలు ఒకవేళ బీజేపీ పట్టు కోసం ప్రయత్నాలు చేసి తన వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకుంటే బలహీనపడేది వైసీపీనా, లేకపోతే టీడీపీ కిందకే నీళ్ళు వస్తాయా? కాలం ఖచ్చితంగా సమాధానం చెబుతుంది.